హాయ్ అండి. ఈ మధ్య కాలంలో ఎవరైనా అరకు, వంజంగి ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. ఇది చూడడం వల్ల ఎంత బడ్జెట్‌లో వెళ్ళొచ్చు, ఎలా ఎళ్ళొచ్చు, ఏమేమి చూడొచ్చు అన్నీ ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఇదైతే డే 1 వీడియో. మేమైతే తగరపల్లి నుండి స్టార్ట్ అయ్యాం. మేము టోటల్‌గా 10 మెంబర్స్ 5 వెహికల్స్ మీదయితే స్టార్ట్ అయ్యామండి. ఆఫ్టర్‌నూన్ 3కి స్టార్ట్ అయితే మేము నైట్ 7:30 కల్లా వనజంగి అయితే రీచ్ అయ్యాము. వంజంగి హిల్స్‌కి స్టార్టింగ్ పాయింట్‌లోనే మేమైతే టెంట్స్ అనేవి తీసుకున్నామండి. మాకైతే టెంట్స్ పర్ హెడ్ 200 పడింది. విత్ క్యాంప్ ఫైర్‌తో కలిపి. మేము 10 మెంబర్స్‌కి 4 టెంట్స్ అయితే తీసుకున్నామండి. చూడండి ఇదైతే స్టార్టింగ్ పాయింట్. మీకు మొత్తం ఈ టెంట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మీకిప్పుడు చూపించబోతున్నాను. తిను నా బెస్టీ. నా బెస్ట్ ఫ్రెండ్ మాట. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు మీరందరూ. మేమైతే నా ఫ్రెండ్ హస్బెండ్, నెక్స్ట్ నా బ్రదర్, మా సిస్టర్, మా డాటర్స్ అందరం కలిసే వెళ్ళామండి. మేమందరం అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే నైట్ ఎర్లీగా పడుకొని ఎర్లీగా 3 కల్లా లేచామండి. చూస్తున్నారా మార్నింగ్ 3కి అయితే ఎంత మంచు ఉందో. వనజంగి హిల్స్‌కెళ్ళడానికైతే మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ట్రెక్కింగే ఉంటుందండి. ముందే ప్రిపేర్‌గా ఉండాలి. మినిమమ్ 4-5 అయితే ట్రెక్కింగ్ ఉంటుందండి మనకి. ఫుల్‌గా మంచు పడుతుంది. గజ గజ వణుకుతున్నాము. అయినా వ్యూ చూడాలనే ఇంట్రెస్ట్ మాలో ఉంది. అందుకే కష్టపడి మెల్లగా పాక్కుంటూ, ఉరుక్కుంటూ ఎక్కేసామండి కొండైతే. చూస్తున్నారు కదా! మేమైతే కొండ మీదకి రీచ్ అయిపోయాము. చూడండి చీకట్లో ఎలా ఉంది. టైమ్ అయితే అప్పుడు 6:15 ఆ టైమ్ అయితే అవుతుంది మేము కొండపైకి ఎక్కేసరికి. కొండపై నుంచి కిందకి అలా చూడగానే చూస్తున్నారా పాల సముద్రం అలా తేలుతున్నట్టుగా అనిపించింది మాకు. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన విజువల్ ఇది. హిల్స్ ఎక్కేటప్పుడు ఎంత బాధపడ్డామో ఎక్కిన తర్వాత అది చూసి మేము పడ్డ కష్టమంతా మర్చిపోయామండి. అంత అద్భుతంగా ఉంది. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అయితే వాటర్ ఫాల్ ఏదో కిందకి దూకుతున్నట్టు అనిపించిందండి ఆ మంచు. అంటే అది చూస్తున్నారా పొగమంచంతానా? ఏదో 'బాహుబలి' సినిమా అలాంటి సినిమాస్ చూసినట్టుగా అనిపించింది. చాలా బావుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవైపు తెల్లని ఈ పొగమంచు, ఇంకొక వైపు సూర్యుడు వస్తున్నాడని సూచనగా ఎర్రని సింధూరంలా అయితే కనిపిస్తుంది చివరి నుండి. చాలా బావుందండి. మీరు కూడా ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఇదైతే డే 1 వీడియో అండి. మీకు నెక్స్ట్ అలాగా నేను 3 డేస్ వీడియో అయితే అప్‌లోడ్ చేయబోతున్నాను. ఎవరికైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేదు మేము అరకు ప్లాన్ చేసుకుంటున్నాము, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని అనుకున్నా, నా వీడియోస్ తప్పకుండా చూడండి. మీకొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను. సో, నెక్స్ట్ వచ్చే వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్ అంటే నేచర్‌ని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. నేచర్‌ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చూస్తుండగానే సూర్యుడు రావడం అయితే మొదలైంది. చూస్తున్నారు కదా 2 కొండల మధ్య నుండి సూర్యుడు మెల్లగా పైకైతే వస్తున్నాడు. సూర్యుడు వస్తున్న ఆ టైంలో చుట్టుపక్కల జనాలందరూ ఒకటే కేకలు, అరుపులండి. చాలా బాగుంది. చూడండి పూర్తిగా సూర్యుడైతే పైకొచ్చేసాడు. ఎర్రని బొట్టులాగా ఉన్నాడు కదా! నెక్స్ట్ మేమందరం అయితే కొన్ని ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని కిందకైతే మళ్ళీ బయలుదేరిపోయాము. మెయిన్ కొండపైకి ఎక్కేది, దిగేది మీకు చూపించలేదు. ఎందుకంటే అది దిగడం, ఎక్కడం 2 చాలా కష్టమండి. మాకు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. చూస్తున్నారు కదా! మేమందరం అయితే కిందకి దిగిపోతున్నాము. దిగేటప్పుడైతే మాకనిపించింది ఇంత కొండ మేమేనా ఎక్కామసలు అని అనిపించింది. చీకట్లో అస్సలు తెలియలేదండి. చూడండి ఈ లీవ్స్ అయితే ఎంత రెడ్‌గా ఉన్నాయో చాలా బావుంది. సో, డే 1 వీడియో అయితే ఇప్పుడు ఎండ్ అవుతుందండి. డే 2 వీడియో రేపైతే వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. బాయ్.